మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి, అలాగే మేడం జీవిత గారికి, అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామై రాజీనామా కూడా వెనుకడుగు వేయకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఎండెల లక్ష్మణ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి అన్న గారికి, అలాగే మేము ఉద్యమం టైంలో బోధనలో గ్రామాన దింపిరు మాతోటైతే ప్రధానంగా మన శివప్పన్న గారికి, అలాగే ఎస్ కుమారన్న గారికి, భూపతి రెడ్డి బాపు ఎక్కడున్నాడు కానీ నాకు ప్రతిరోజు బిడ్డ నువ్వు కొట్లాడేటోనివి, కొట్లాడేటోళ్ళతో ఉండాలి కానీ కోవర్టులతో ఉంటే ఎట్లా అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. నాకు నిజమే కదా అనిపించింది. చాలా రోజులు మదన పడతా ఉన్నా. దాదాపు మేము ఉద్యమం కోసం నిజంగానే అన్న చెప్పినట్టుగా పదవుల కోసమో దేనికోసమో ఆశపడి కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి నీళ్లు నిధులు కొలువుల గురించి కొట్లాడిన మాకు ఉద్యోగాలు రాకపోతే ఇంకా ఈ దేని గురించి తెలంగాణ గురించి కొట్లాడిందని చెప్పేసి తపన పడుతున్న టైంలో ఈ ఉద్యమకారుల ఆశ నిలబెడతా అని చెప్పేసి ఆనాడు ప్రత్యక్షంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారి మీద నాకు టికెట్ అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అలాగే 2 రోజులలో ఏమైందో తెలియదు కానీ 2 రోజులనే మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు, అలాగే మొన్నటి ఎలక్షన్లో కూడా అంటే మేము కొట్లాడేటోళ్ళం, ప్రజలలో ఉండి ఉద్యమం చేసేటోళ్ళము, ఇలా దొరగడిల నుంచి తెలంగాణ విముక్తి చేయాలనుకుంటే ఇట్లా జరిగింది కదా అని మదన పడుతున్న టైంలో దాదాపు 1 సంవత్సరం నుంచి నా ఎంబట పడుతూ కొట్లాడే పక్షాన ఉండాలి, బండి సంజయ్ నాయకత్వంలో నీ అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ దొరగడిల పాలన కూల్చడం ఖాయం అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చిన మా రమాకాంత్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మాట పాట తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసి కొట్లాడినాం. మాకు ఏ ఆశలు విముక్తి జరగాలి తెలంగాణ అనుకున్నాం, కానీ రాష్ట్రం వచ్చింది కానీ రాబందుల పాలైంది. దానికోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార, అయ్యో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినారో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం, ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో, ఆశయ సాధనలో మీ, అయ్యో ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో. దిద్దినన్నెత్తుటి తిలకాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార. వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య బగబగమనే మండల్లో మాడిపోతూ ఉంటే ఆ శవాలను మోసినోళ్ళం, ఆ శవాల్ని మా కళ్ళ నిండా చూసినోళ్ళం, మా నెత్తురు సలసల మసులుతుంటే తెలంగాణ ఉద్యమంలో కాలి బూడిదైన అమరవీరుల త్యాగాల్ని రాగాలుగా చేసి పాడుకున్నోళ్ళం. ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ఏం మిగిలింది? కన్నీళ్లు తప్ప మనకేం మిగిలలే, కష్టాలు తప్ప ఏం మిగిలలే. అమరవీరుల ఆశయాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. ఆ ఆశయాల తొవ్వలోనే ఇలా నిజంగా చెప్పాలంటే యువకులు, చదువుకునే యువకులందరూ కూడా భారతదేశ సైన్యంలో చేరి ఉగ్రవాదులను మట్టుబెట్టాలని చెప్పేసి అనుకుంటారు. దేశ సైన్యంలో చేరాలని యువకులు ఎట్లయితే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పేసి అనుకుంటారో, సైన్యంలో చేరాలని ఎట్లా తహతహ పడతారో, అట్లా జరిగే ఉగ్రవాదుల యుద్ధం ఒక పక్క అయితే, దేశం కోసం దేశ ప్రజల కోసం జరిగే యుద్ధం ఒక పక్క అయితే, ఈ రాష్ట్రంలో గడిల పాలన అంతం కోసం మరొక పక్క యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధం సంజయ్ అన్న సైన్యంతో సాగుతూ ఉన్నది. ఆ సైన్యంలో నాకు ఒక సైనికుడిగా అవకాశం ఇచ్చినందుకు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది గడిల రాజ్యాన్ని కూల్చడానికి జరుగుతున్నటువంటి పోరాటం. దేశ రక్షణ కోసం సైనికులు అక్కడ పోరాడితే రాష్ట్ర ప్రజల రక్షణ కోసం, ఉద్యమకారుల రక్షణ కోసం
ఇలా అన్న మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు. దాన్ని చూసి చెలించిపోయి నేను ఉండవలసింది కోవర్టులతో కాదు, కొట్లాడే వాళ్ళతో అని నిర్ణయించుకునే ఇలా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నగర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. నాకు ఉద్యమం సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, మనం ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కూసుంటే తెలంగాణను నిండా ముంచి మొత్తం మనని సర్వనాశనం పట్టిస్తుంది కేసీఆర్ కుటుంబ పరిపాలన అని చెప్పేసి ఉద్యమకారులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మనం ఒక్కసారి మరో చైతన్య గీతంగా అమరవీరుల ఆశయ సాధనలో పోరాడడానికి ఇలా బండి సంజయ్ అన్న సారథ్యంలో సాగుతున్న పోరాటంలో మమేకమై రావాలని చెప్పేసి నేను ఉద్యమకారులకు, విద్యార్థులకు, ప్రధానంగా అమరవీరుల ఆశయాల తొవ్వలో నడవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తే తెలియజేస్తా ఉన్నా. వీరులారా వందనమని ఊరూరా మారుమోగిన పాట చాలా మంది అనుకుంటారు కవులు కళాకారులు రాయాలి అప్పుడే కూర్చోవాలి, కొట్లాట ఏందని చెప్పేసి అనుకుంటారు. మేము అట్లా కూర్చునేటోళ్ళం కాదు. ఉద్యమం సమయంలో కూడా కొట్లాడిన వాళ్ళం, వందలాది కేసులు మోసిన వాళ్ళం. అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రను ఓ యుద్ధంగా మలిచి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర టైం ఉద్యమం జరుగుతున్న టైంలోనే ఇది రికార్డు చేసినామన్న. దయచేసి అమరవీరుల ఆశయాలు దీంట్లో ఉన్నాయి, ఉద్యమకారుల ఆకాంక్షలు దీంట్లో ఉన్నాయి. దయచేసి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదిగా ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థులుగా నేను అన్నకు ఈ పుస్తకాన్ని ఇస్తూ, ఇది అమరవీరుల ఆశయాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్ర. ఇది ఉద్యమంలో అమరుల ఆశయాలు కొనసాగించాలంటే ఇలా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదిగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇది మా అందరి ఆకాంక్ష. వందలాది మంది విద్యార్థులు నిరుత్సాహంతో కొలువులు లేక రోడ్ల మీద ఇలా కొలువులు లేక ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పిహెచ్డి స్కాలర్లు, రీసెర్చ్ చేసినటువంటి పిహెచ్డి స్కాలర్లు కూడా చివరికి ఉపాధి హామీ పనిపోయే పరిస్థితులు దాపురించినాయి. గొర్రెలగాసే బర్రలగాసే పథకాలు పెట్టి కేసీఆర్ మమ్మల్ని నిర్వీర్యం చేసిండు. ఇలా మనకేం మిగిలింది? ఏం మిగిలలేదు. తెలంగాణ కోసం కొట్లాడినందుకు కన్నీళ్లు మిగిలినాయి, అప్పులు మిగిలినాయి తప్ప మనకేం మిగిలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ, తాడో పేడో దేల్చుడే దొరగడీలు కూర్చుడే, తాడో పేడో దేల్చుడే దొరగడీలు కూర్చుడే, తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూర్చుడే, తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూర్చుడే. మన నీళ్లు ఆగమైనై గడీల పాలు అయినై, మన నీళ్లు ఆగమైనై గడీల పాలు అయినై, మన కొలువులాగమైనై గడీల పాలు అయినై, మన కొలువులాగమైనై గడీల పాలు అయినై, మన నిధులు ఆగమైనై గడీల పాలు అయినై, మన నిధులు ఆగమైనై గడీల పాలు అయినై. తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూల్చుడే, తాడో పేడో తేల్చుడే దొరగడీలు కూల్చుడే. బండి సంజయ్ అన్న బాట బరాబరి నడుసుడే, బండి సంజయ్ అన్న బాట బరాబరి నడుసుడే. ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కొట్లాడుతున్న బండి సంజయ్ అన్న బాటలో సాగడానికి సిద్ధమై వచ్చినాం. నిజంగా అన్న ఎమ్మెల్యే ఓడిపోయిన టైంలో ఒక వీడియో చూసినా నాకైతే కళ్ళకు నెత్తురు వచ్చింది. కార్యకర్తలను కాపాడుకోవడం అంటే, అన్న ఓడిపోతే దుఃఖంతో ఏడుస్తుంటే ఆ యూట్యూబ్ చూస్తుంటే ఆ వీడియోలో నేనే అసలు నాకు అర్థం కాకుండా నేను ఆ పార్టీలో లేను, అన్నతో కలిసి పనిచేయలేదు, నాకు అన్నకు పరిచయం కూడా లేదు. కానీ నేనే అరే కార్యకర్తల్ని కాపాడుకునే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి కదా అని చెప్పేసి నా హృదయం చెలించిపోయింది, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ రోజు నుంచి నాకు అనిపిస్తూ ఉంది నిజంగా ఈ కేసీఆర్ పరిపాలన మీద, ఈ గడిల పరిపాలన మీద, దొంగలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టిన కేసీఆర్ మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, అలాగే ఎర్రబెల్లి దయాకర్ కానీ, తెలంగాణ ఉద్యమంలో మా అందరినీ దానం నాగేందర్ కానీ ఉద్యమంలో మా అందరినీ ఉరికిచ్చి కొట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళని సిగ్గు లేకుండా ఇలా రాజ్యాధికారంలో భాగస్వాములను చేసి మంత్రులను చేస్తే మేము ఎక్కడున్నామా అని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దొరగడిల రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడకపోతే మన నీళ్లు మనకు దక్కాయి, మన నిధులు మనకు దక్కాయి, మన కొలువులు మనకు దక్కాయి అని చెప్పేసి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా ఇది రమాకాంత్ అన్న గారు ఒక వీడియో అన్న పాటలో చేనేతను పెట్టగానే రకరకాల పేర్ల మీద నాకు ఫోన్లు చేసిరు, అన్న నువ్వేందన్నా బీజేపీలో అని చెప్పేసి. నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సోదరులారా మన ఆలోచనలు ప్రాక్టికల్గా మార్చుకుందాం.
ప్రాక్టికల్గా మార్చుకుందాం. మాట్లాడుకుంటూ అక్కడ కూర్చోవడం కంటే తెలంగాణ ఎన్ని పాటలు పాడినా, తెలంగాణ కోసం ఎన్ని మాటలు మాట్లాడినా మళ్ళా దొరగాడిలకే పోతున్నాయి తప్ప అది మన ప్రజల కోసం కావట్లేదు. మన ప్రజల కోసం కావాలంటే కొట్లాడే వేదిక కావాలి. ఆ కొట్లాడే వేదిక ఇలా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో ముందుకు సాగుతాయని చెప్పేసి ఆ విశ్వాసంతో వచ్చినామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. గడీల బందీ అయ్యే మన తెలంగాణ తల్లి, గడీల బందీ అయ్యే మన తెలంగాణ తల్లి, సంఖ్యలు తెంచరండి సై సై అంటులెండి, సంఖ్యలు తెంచరండి సై సై అంటులెండి, యువకులంతా ఏకమై యుద్ధానికి సిద్ధమవ్వండి, యువకులంతా ఏకమై యుద్ధానికి సిద్ధమవ్వండి, అమరవీరులాశయాలు మోసుకపోతున్న బండి, అమరవీరులాశయాలు మోసుకపోతున్న బండి, బండి 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 ఇది పేదోళ్ళ 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 బండి, అరే బండి 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 ఇది కష్టజీవుల బండి, బండి 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 ఇది కష్టజీవుల బండి, ఇది కష్టజీవుల బండి, ఇది నిరుద్యోగుల బండి, కష్టజీవుల బండి ఇది నిరుద్యోగుల బండి, నిరుద్యోగుల బండి ఇది ఉద్యమకారుల బండి, నిరుద్యోగుల బండి ఇది ఉద్యమకారుల బండి, అమరవీరుల ఆశయాలు మోసుకుపోతున్న బండి, బండి 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 ఇది తెలంగాణ బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి, బండి 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 ఇది భాజపా బండి, బండి 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 ఇది భాజపా బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి. నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువకులకు నేనున్నానని గుడ్డ ధైర్యాన్ని నింపే బండి సంజయ్ అన్న సైన్యంలో నన్ను ఒక సైనికుడిగా చేర్చుకున్నందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింత ఉత్సాహంతో కొట్లాడడానికి కేసీఆర్ గడిలో బందీ అయిన నా కళాకారులను, ఎంతోమంది ఉద్యమకారులను విముక్తి చేసుకోవడానికే ఈ పాటలో చేరడం జరిగిందని చెప్పేసి సహృదయంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అన్న. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. థ్యాంక్ యూ.